ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్ వచ్చింది. ఇక మొబైల్ యాప్తోనే మస్టర్ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారానే మస్ట్ అండ్ రిజిస్టర్ కూలీల హాజరును పక్కాగా నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొబైల్ ఫోన్లు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మేట్స్ను నియమించే ప్రక్రియ శ్రీకారం చుట్టింది. పాత పద్ధతికి స్వస్తి చెప్తూ యాప్ ఆధారిత హాజరు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను ప్రకటబందీగా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఉపాధి హామీల ఎంత అవకతవకలు జరుగుతాయి అంటే దీనికి ఒకటి ఇన్ఛార్జ్ ఉంటాడు. వీళ్ళు ఉపాధి హామీ పథకం కింద పనికి వస్తారు. సరే చెరువు పూడికలకు ఇంకా వేరే వేరే పనులకు రకరకాల పనులకు వస్తారు. వచ్చినప్పుడు సార్ 4 గంటల పని ఉంటుంది. 4 గంటల పనిలో ఏం చేస్తారంటే వీళ్ళు 1 గంట సేపు ఇట్లా పని చేసినట్టు చేస్తారు. ఇక వీళ్ళు 4 గంటలు పని చేసిరని వాడు రికార్డు పెట్టుకుంటాడు. పెట్టుకొని సగం పైసలు వీళ్ళకు సగం పైసలు వానికి. ఈ రకంగా అవకతవకలు జరుగుతున్నాయి. అసలైన పేదోనికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఒక మొబైల్ యాప్తో ఒక ప్లాన్ వేసింది. దాంట్లో ఎవరెవరైతే ఉపాధి హామీ పథకంలో దాంట్లో ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళది తంబు, వాళ్ళ ఫేస్ రికగ్నిషను ఇవన్నీ దానికి లింకప్ చేస్తున్నారు. మొబైల్ చేస్తే ఎవరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎన్ని గంటలకు హాజరయ్యారు, ఎన్ని గంటలకు ఎగ్జిట్ అయ్యారు దాంట్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ రకంగా పని చేసుకుంటా ఆ పథకాన్ని కరెక్ట్గా సక్రమంగా అమలు చేస్తే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ ప్లాన్ చేస్తున్నారు. నిజంగా చాలా మంచి పని అది. కోతులను చంపేందుకు బాలామృతంలో విషము, తెలియక తిని బాలుడు మృతి, మరో 2 చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం. ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం. నిజంగా మరి ఈ కోతుల కోసము నానా తిప్పల పడుతున్నారు జనాలు. విపరీతంగా అయిపోయినాయి కోతులు. మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. నువ్వు ఎవ్వరు ఏందని ఏం చూస్తలేవు. ఎవ్వరి మీద పడితే దాడి చేస్తున్నాయి విపరీతంగా. ఊర్లల్లో గ్రామాలలోనే ఎందుకుంటున్నాయంటే గ్రామాలకు ఆనుకొని కొంచెము వ్యవసాయ భూములు ఉంటాయి, అందులోకి వెళ్ళిపోతాయి. జెర్సేపాటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఊర్లలోకి వస్తాయి. ఆ కోతులు ఉండే సిటీలకు వస్తే తెలుస్తుంది కోతుల బాధ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. అవి మామూలుగా బెదిరియవి. ఇంట్లోకి వస్తే పప్పులు, ఉప్పులు, బియ్యం బస్తాలు ఇష్టం వచ్చి చిందరవందరం చేసి ఉన్న బట్టలు కూడా ఎత్తుకొని పోతున్నాయి. ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ ఆడుంటే ఉత్తగా ఎత్తుకొని పోతున్నాయి. ఎత్తుకొని పోయి ఎడబడేస్తున్నాయో తెలుస్తలేవు. ఆ డోర్లు పెట్టుకొని ఇండ్లలో కూర్చుంటున్నారు ఆ కోతుల భయానికి. అయితే అట్లనే ఏం చేశారంటే వీటిని ఇక ఎట్టనైనా కనీసం చంప ప్రయత్నం చేద్దామని బాలామృతం చిన్నప్పుడు స్కూళ్ళల్లో పౌడర్ పెడుతుండేది కదా, చాలా నిజంగా అది చాలా బలమైనది. అది హార్లిక్స్ లాగా ఉంటుంది అది టేస్ట్. ఆ పౌడర్లో ఏం చేశారంటే కోతులను చంపుతందుకు విషం కలిపి పెడితే పిల్లగాడు తెలవక తిన్నాడు. తిని చనిపోయాడు. నిజంగా ఇది పాపమే, బాధ అనిపిస్తుంది. కొంతమంది అనొచ్చు మరి కోతులను చంపుతారు కదా అంటే కోతుల వాటికి కట్టడి లేకుండా పోయింది. కట్టడి లేదు, అదుపు లేదు. 3 నెలలకు ఈత షురు, నో ఆపరేషన్, కంటిన్యూ టిల్ ద ఎండ్. అంటే ఇక చూడు ఒక కోతి ఎన్ని ఈతలు ఈతుందో లెక్కేసుకోరు. ఇక దాని సంతానం ఎట్లా పెరుగుతుందో లెక్కేసుకో. తర్వాత మానవుల కోతులకు యుద్ధం వస్తుంది. కుక్కలు కూడా గెలవలేవు వాటితోని. కుక్కని మొత్తం చుట్టూ తిప్పి 2-3 కోతులు కలిసి కుక్కని షెడ్ ఎక్కించినాయి. షెడ్ మీదకి వెళ్ళి పైకి వెళ్ళి ఇసిరేసినాయి. తర్వాత జరుగుతుంది మానవులకు కోతులకు యుద్ధం జరుగుతుంది. ఇక ఖచ్చితంగా అదే వచ్చేటట్టు ఉంటుంది. ఎందుకంటే వాటి సంతతి రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. ఇంతకుముందు కొండెంగలను చూస్తే కోతులు భయపడతాయని చెప్పేసి కొందరు కొండెంగలు చేస్తే కొండెంగలు కోతులు 2 కలిసి కూడా మళ్ళీ పిల్లలుగా అంటున్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి.